ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పీజీ సెట్ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి, అసలు ఈ మంత్లో ఏమన్నా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారా, పాసిబిలిటీ ఉందా అన్నది మనం మాట్లాడుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీకు తెలియని కొన్ని కొత్త విషయాలు కూడా వీడియోలో అయితే తెలియచ్చు. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పూర్తిగా అయితే చూడండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పీజీ సెట్ 2025 రిలేటెడ్గా ఫ్యాక్ట్ మాట్లాడుకున్నట్టయితే అసలు మనకు కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అసలు ఏదైనా ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఉందా, లేదంటే గవర్నమెంట్ కానీ లేదంటే అఫీషియల్స్ కానీ మనకు అన్అఫీషియల్గా ఏమన్నా ప్రపోజ్డ్ డేట్స్ ఉన్నాయా అంటే అసలు ఏది కూడా లేదు. వెబ్సైట్ మీరు గమనించినట్టయితే 2024లో ఏదైతే మనకు వెబ్సైట్ ఉందో సేమ్ అదే మనకు ఓపెన్ అయితే అవుతూ ఉంది. సో దాంట్లో కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే కనిపిస్తలేదు. మనకు అఫీషియల్గా కానీ ఎక్కడా కూడా అసలు ఎప్పుడు కండక్ట్ చేస్తారు అన్న దాని రిలేటెడ్గా ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే లేదు. మరి ఎందుకు డిలే అవుతుంది, ఏమై ఉండొచ్చు రీజన్స్ అన్నది మనము ఒక్కసారి ప్రిడిక్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇందులో అందరికీ తెలిసిన రీజన్ ఏంటి అంటే ఫస్ట్ది ఆల్ యూనివర్సిటీ రిలేటెడ్గా డిగ్రీ రిజల్ట్స్ అనేవి మనకి రావాల్సి ఉంటుంది. అవి వస్తేనే మనకు కౌన్సిలింగ్స్ అనేవి మోస్ట్లీ కండక్ట్ అనేది చేస్తారు. ఓల్డ్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నట్టు మనకు 90-95% ఆల్ యూనివర్సిటీస్ అన్నో మనకు డిగ్రీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసినట్టయితే అప్పుడు మాత్రమే ఈ యొక్క కౌన్సిలింగ్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కూడా క్లియర్గా అయితే చెప్పుకున్నాం. మేబీ ఆ యొక్క యూనివర్సిటీస్ అనేవి ఇంకా రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయకపోయి ఉండొచ్చు. దాని ద్వారా మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది డిలే అవుతుందని కూడా మనం ఒక విధంగా ఈ యొక్క రీజన్ ఉంటుందని చెప్పి మనం అర్థమైతే చేసుకోవచ్చు. ఇక రెండో రీజన్ ఏంటి అన్నది మనం గమనించినట్టయితే రీసెంట్గా మీరు ఒకసారి క్లియర్గా గమనించండి, కొన్ని సెట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే అన్నీ కాదు, ఎగ్జాంపుల్కి మీరు పాలిసెట్ తీసుకోండి. ఏపీ పాలిసెట్ మనకు 2024లో ఉన్న వెబ్సైటు ఇప్పుడు 2025లో ఉన్న వెబ్సైటు కొంతవరకు వాడు మాడిఫై అనేది చేశారనమాట. అంటే మనకు కంప్లీట్గా మాడిఫై చేయలేదు, సెమీ మాడిఫై అయితే అయ్యింది. సో కాబట్టి నేను అనుకోవడం ఏంటి అంటే ఇది జస్ట్ రీజన్ మాత్రమే, ఎగ్జాక్ట్గా ఇదే అని కాదా అని మనకు క్లారిటీ అయితే లేదు. ఏంటి అంటే 2024లో కండక్ట్ చేసింది మనకి ఇంతవరకు ఆ యొక్క వెబ్సైట్లో అయితే క్లియర్గా అయితే ఉంది. మేబీ 2025లో ప్రాసెస్లో కానీ లేదంటే వెబ్సైట్లో థీమ్లో కానీ లేదంటే యూజర్ ఇంటర్ఫేస్ కానీ ఇదంతా కూడా కంప్లీట్గా చేంజ్ చేస్తున్నారేమో కొత్తగా అని చెప్పేసి నాకైతే డౌట్ అయితే వస్తుంది. ఎందుకు అంటే దాని ద్వారానే ఇదంతా కూడా మనకు డిలే అవుతుందేమో అని కూడా ఒక సైడ్ నుంచి మనకు థాట్ అయితే వస్తుంది. ఇది 100% నిజంగా చేంజ్ చేస్తున్నారా అంటే అది మనకు కూడా తెలీదు. బట్ ఆ వేరే సెట్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా ఇలా జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనకు జరగడానికి స్కోప్ అయితే ఉంది. అందుకనే మనకు డిలే అవుతుందేమో, వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేస్తున్నారు, కంప్లీట్గా కొత్త ప్రాసెస్ ఏమైనా తీసుకురాబోతున్నారేమో. సో వీటి ద్వారా మనకు డిలే అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇక థర్డ్ రీజన్ ఏంటి నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే రీసెంట్గా మీరు గమనించినట్టయితే మన వాట్సాప్ ఛానల్లో నేను ఒక పిక్చర్ అయితే షేర్ చేశాను. ఏంటి అంటే హైకోర్టు అన్న వాళ్ళు మనకి ఏంటి అంటే నాన్ లోకల్ రిలేటెడ్గా ఒక జడ్జిమెంట్ అయితే పాస్ చేస్తూ మనకు ఒక పిక్చర్ అయితే నేనైతే షేర్ చేస్తాను. ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకు ఎవరు నాన్ లోకల్ కిందికి వస్తారు, ఎవరు లోకల్ కిందికి వస్తారని చెప్పేసి మనకు పిటిషన్ అయితే వేస్తే దాని రిలేటెడ్గా జడ్జిమెంట్ అయితే మనకైతే వచ్చింది. మేబీ ఆ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేసి కూడా మనకు డిలే చేశారేమో అని చెప్పి కూడా నాకైతే అనిపిస్తుంది. బట్ జడ్జిమెంట్ వచ్చి ఆల్రెడీ 1 వీక్ అయితే అయిపోయింది. మేబీ అదే రీజన్ అయితే ఈ పాటికే స్టార్ట్ అయితే అవ్వాల్సి ఉండే, అట్లీస్ట్ టెనిటివ్గా కూడా మనకు డేట్స్ అయితే రావాల్సి ఉండే. బట్ అది ఏది అయితే జరగట్లేదు. సో అదేమన్నా రీజన్ అని కూడా ఒక సైడ్ నుంచి థాట్ అయితే వస్తుంది. బట్ ఇవైతే రీజన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు అసలు ఎప్పుడు స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అన్నది మనం గమనించినట్టయితే ఫ్రెండ్స్, యాజ్ ఆఫ్ నౌ నేను అనుకోవడం ఏంటి అంటే సెప్టెంబర్ 1st వీక్ అలా స్టార్ట్ అవ్వచ్చు అని అయితే అనుకుంటున్నా. ఇదివరకు కూడా చాలాసార్లు అయితే చెప్పాను మేబీ ఈ వీక్లో స్టార్ట్ అవ్వచ్చు, ఈ వీక్లో స్టార్ట్ అవ్వచ్చు అని. ఫ్రెండ్స్, ఇలా మేము ఎన్నిసార్లు ఏది చెప్పినా కూడా దాని వెనకాల ఒక బేస్ అయితే పెట్టుకొని మేమైతే చెప్తాము. ఏ బేస్ లేకోకుండా డైరెక్ట్గా ఈ వీక్లో ఉండొచ్చు, ఈ వీక్లో ఉండొచ్చు అని ఏదో నోటుకు అయితే చెప్పడం అయితే ఉండదు. ఎందుకు అంటే ఆ వీక్ ప్రిడిక్ట్ చేశాము బట్ అది మనకు జరగలేదు. ఎందుకు అంటే అక్కడ మల్టిపుల్ రీజన్స్ అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు కూడా సెప్టెంబర్ 1st వీక్ అలా ఉండొచ్చు అంటున్నాము. ఎందుకన్నది మనం గమనించినట్టయితే మేబీ మనకు ఈ ఆగస్ట్లో ఇంకా మనకు 2 వీక్స్ అయితే ఉంది. 3rd వీక్ అలానే 4th వీక్, మేబీ 3rd వీక్లో ఐసెట్ సెకండ్ కౌన్సిలింగ్ క్లోజ్ చేయడానికే ఛాన్సెస్ అనేది ఉన్నది. మేబీ అలా క్లోజ్ అయినట్టయితే 4th వీక్లో ఎలానో వినాయక చవితి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ అక్కడ మనకు
డేట్స్ అనేవి అక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మేబీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎగ్జాక్ట్లీ స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పి నేనైతే ప్రిడిక్ట్ అయితే చేస్తున్నా. అంటే ఇలా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. 100% ఇలానే జరగాలని అయితే కాదు. ఓల్డ్ వీడియోస్లో కూడా ఈ వీక్స్లో ఉండొచ్చు. దానికి ఎందుకు అంటే సో డేటా గమనించినట్టయితే ఇలా ఉండడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉందన్నట్టయితే చెప్పాం. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే ఐసెట్ సెకండ్ కౌన్సిలింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేయడానికి ఉంటారు. తర్వాత ఫెస్టివల్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. దాంతోపాటు రెయిన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేబీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అలా మనకు స్టార్ట్ అవ్వడానికే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువగా అయితే గమనిస్తున్నాం. బట్ అఫీషియల్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీ వరకు అయితే షేర్ చేస్తాను. మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో యాక్టివ్గా ఉండండి. అందులో జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఇలా నోటిఫికేషన్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అన్నీ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో యాక్టివ్గా ఉండండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను అందులో అయితే షేర్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ అయితే చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కాలేజెస్ నుంచి CMM కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో యూనివర్సిటీ నుంచి ఏదైతే వస్తుందో ఇది ప్రతి ఒక్కరు కూడా రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.